మీ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? మీరు ప్రార్థిస్తున్నా సమాధానం రావటం లేదని అనిపిస్తున్నదా? మీ ప్రార్థన దేవుడు వింటున్నాడా అని సందేహం వస్తుందా? ఈరోజు ప్రార్థన శక్తి గురించి తెలుసుకుందాం. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఇది పెద్ద పెద్ద మాటలు కాదు. మన హృదయంలో ఉన్న భావాలను దేవునికి చెప్పడం. బైబిల్లో చెప్పబడింది, మీరు నన్ను పిలుస్తారు, నేను మీ మాట వింటాను. దేవుడు మన ప్రార్థనలను తప్పకుండా వింటాడు. కష్టకాలంలో ప్రార్థన ఎందుకు అవసరం? సమస్యలు వచ్చినప్పుడు మనము ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాని బైబిల్ చెబుతుంది, నీతిమంతులు దేవుణ్ణి పిలిస్తే దేవుడు విని వారిని రక్షిస్తాడు. ప్రార్థన మనకు శక్తి ఇస్తుంది, శాంతి ఇస్తుంది, ఆశ ఇస్తుంది. ఉదాహరణకు హన్నా కథ. బైబిల్లో హన్నా అనే స్త్రీ ఉంది. ఆమె చాలా బాధలో ఉంది. ఆమె దేవునికి నిశ్శబ్దంగా ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థన విని సమూయేలు అనే కుమారుణ్ణి ఇచ్చాడు. ఇది మనకు ఒక పాఠం చెబుతుంది. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కాని మన ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యడు. సమస్యల్లో ఎలా ప్రార్థించాలి? దేవునితో నిజాయితీగా మాట్లాడండి. విశ్వాసంతో ప్రార్థించండి. సహనం పాటించండి. ప్రతిరోజూ ప్రార్థించే అలవాటు చేసుకోండి. మీరు ఎలాంటి కష్టపరిస్థితిలో ఉన్నా ప్రార్థనను ఆపకండి. దేవుడు మౌనంగా ఉన్నా మీ జీవితంలో పనిచేస్తున్నాడని మార్చిపోకండి. మీ ప్రార్థన అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి. వారి కష్టాలలో వారికి బలమివ్వండి. వారి మనసులకు శాంతివ్వండి. వారు చేసిన ప్రతి ప్రార్థనను వినండి ప్రభువా. వారి జీవితాలలో మీ చిత్తం నెరవేర్చండి. వారి కుటుంబాలను కాపాడండి. వారి మార్గాన్ని మీరు నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.